అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎన్నో గొప్ప విజయాలు ప్రభు మీ అందరికీ దయచేదురు గాక. మీరు ఈ వాక్యాల ద్వారా బలపరచబడితే తప్పకుండా మీ సాక్ష్యాలు కింద కామెంట్స్లో తెలియచేయండి, లేదా మన మినిస్ట్రీ వాట్సాప్కి మీరు వాయిస్ నోట్ పెట్టండి. ఎందుకంటే ఆ సాక్ష్యాలు ఎంతోమందికి ఉపయోగపడతాయి. ఈరోజు దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తంలో మీరు నడవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎన్నడూ ఊహించని ఘనమైన విజయాలు. అంటే ఎలాంటి విజయాలు తెలుసా? ఎక్కడైతే మీరు తలదించుకున్నారో, ఎక్కడైతే మీరు పోరాడుతున్నారో, ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, ఎక్కడైతే మీరు అనాథలుగా చేయబడ్డారో అదే స్థలంలో నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు కార్యం చేసేలోపు మనమే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నామో, తీసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదాయన. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక పదాన్ని నేను వాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటి తెలుసా? చాలామంది జీవితాల్లో చెప్పుకోవడానికి అందరూ ఉన్నా మనం అనాథలుగానే బ్రతుకుతున్నాం. ఎందుకు ఇలాగైపోయాం? ఎందుకు ఈ ఒంటరి పోరాటం మనకు వచ్చేసింది? ఎందుకు మనం ఒక్కరిగా మిగిలిపోయాం అని ఎంతోసార్లు మన హృదయంలో చాలా రకాలైన తలంపులు కలిగి ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది మాకు ఫోన్ చేసి అంటారు, అన్నా మొన్నటిదాకా మాతో ప్రేమగా ఉన్నారన్నా, మొన్నటిదాకా మాతో చాలా చక్కగా సహవాసం చేశారు, మొన్నటిదాకా మేము లేకపోతే ఉండలేమన్నారు, మొన్నటిదాకా మమ్మల్ని చాలా బాగా పొగిడారు, కానీ ఈరోజు మేము ఎవరో తెలియనట్టు ఉంటున్నారు, ఈరోజు మమ్మల్ని చూస్తే అసహించుకుంటున్నారు, ఈరోజు మా కోసం చెడుగా ప్రచారం చేస్తున్నారు, వారు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు కానీ గుండెల మీద గాయం చేసి వెళ్ళిపోయారు అని ఎంతోమంది రోధిస్తూ ఉన్నారు. ఒక సేవకుడిగా మీకు నా అనుభవం చెప్పనా? ఇలాంటి దెబ్బలు ఈ గుండె ఎన్నో తింది, కానీ ఇంకా ధైర్యంగా నిలబడ్డం గల కారణం ఏంటి తెలుసా? అందరూ విడిచిపెట్టినా నా యేసే నన్ను వదలలేదు. ఎన్ని సమస్యల మధ్యన వెళ్ళినా నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. అదే ధైర్యంతో చెప్తున్నాను, ఆయన మిమ్మల్ని అనాథులుగా వదలడయ్యా. ఆయన మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యం ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 14:18 మాట చదవగలిగితే, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆదరణకర్త, మనల్ని ఆదరించే దేవుడు. ఈ విరిగిపోయిన హృదయాన్ని ఎవరు కడతారయ్యా అంటే, ఆ ఆదరణకర్తకు పరిశుద్ధాత్ముడు ఈ విరిగిపోయిన హృదయమును కట్టడమే కాదు, మనకి సమీపంగా ఉండే దేవుడు, మన దగ్గరికి వచ్చే దేవుడు. నీ దగ్గర ఆస్తి లేదని వదిలేశారు కదా, నీ దగ్గర ఉద్యోగం లేదని వదిలేశారు కదా, నువ్వు సంతోషపడుతుంటే చూసి ఓర్వలేక నీ మీద నిందలు వేసి వెళ్ళిపోయారు కదా, అందరూ ఉన్న అనాథులుగా ఒంటరిగా బ్రతుకుతున్నారు కదా. ఈరోజు నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు అనాథులు కాదయ్యా, నా ప్రభు మీ పక్షాన ఉన్నాడు. మరి ఏం చేస్తావు ప్రభు అంటే, ఈ ఒంటరి వారిని 1000 బలము కలిగిన వారిగా, సాక్ష్యం కలిగిన వారిగా ప్రభు మార్చి ఉన్నతమైన శిఖరములు ఎక్కించగలిగిన దేవుడు. విశ్వాసముతో ఉండండి. దేవుడు మీ ప్రార్థనలకు తగిన జవాబులు ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దిగులు చెందకండి. ఇంకెప్పుడు మీరు అనాథులుగా భావించొద్దు. ఆ ఆదరణకర్త మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు లేకపోయినా పర్లేదయ్యా, బ్రతకొచ్చు. ఏసే లేకపోతేనే బ్రతకలేం. ఎవరో వదిలేశారని ఎందుకు కృంగిపోతున్నావు? ఎవరో విడిచిపెట్టేశారని నేను అనాథరని ఎందుకు అనుకుంటున్నావు? ఏసే ఉన్నాడు. ధైర్యంగా నిలబడు. ఒకానొక రోజు నేను అందరి మధ్యన సంతోషంగా ప్రభు నిలబడతాడు. గాడ్ బ్లెస్ యూ.